వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి డేటా అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేవ్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట, స్టార్టప్ కంపెనీ. సో దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే వర్కింగ్ విత్ స్టాక్ హోల్డర్స్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ మెచ్యూర్ ఆఫ్ బిజినెస్ ఎఫర్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఆర్ అలైన్డ్ విత్ సెట్ గోల్స్. సో స్టాక్ హోల్డర్స్తో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా రైటింగ్ క్వెరీస్ అండ్ బిల్డింగ్ ఇన్సైట్ఫుల్ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ని మీరు ఎప్పటికప్పుడు రాస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా అనలైజింగ్ రూట్ కాజెస్, ఐడెంటిఫై ద రికమెండేటింగ్ అండ్ సూటబుల్ కేపీఐస్. సో కంపల్సరీ మీరు కొన్ని రూట్ కాజెస్ని మీరు అనలైజ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. డేటాకి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది యాజ్ అన్ అనలిస్ట్గా. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ స్కిల్స్ కూడా మీకు ఉండాలన్నమాట. అంతేకాకుండా ఎస్క్యూఎల్ స్కిల్స్తో పాటుగా మీకు నాలెడ్జ్ ఇన్ ఎనీ ఆఫ్ ద విజువలైజేషన్స్ టూల్స్, పవర్ బిఐ, ట్యాబ్ల్యూ. సో కంపల్సరీ పవర్ బిఐ, ట్యాబ్ల్యూకి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అట్లీస్ట్ ఒక్కదానిపైన మీకు క్లియర్గా తెలిసి ఉండాలన్నమాట. సో అంతేకాకుండా డేటా విజువలైజేషన్ అండ్ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ నీడ్ ప్రొఫిషియన్సీ అని ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ మీకు ప్రొఫిషియన్సీ బాగా ఉండాలన్నమాట, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 to 8.4 LPA వరకు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్. వర్కింగ్ డేస్ 5 days అయితే మీరు వర్క్ అయితే చేస్తారు. 2 days అయితే మీకు వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.